హాయ్ అండి. దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. పరమాన్నం మనం ప్రతిసారి చేస్తూ ఉంటాము. అలాగే రెగ్యులర్గా కాకుండా ఇలా వెరైటీగా చేసి చూడండి. ఇంటిల్లిపాది హ్యాపీగా తినొచ్చు. షుగర్ పేషెంట్లు కూడా ఎటువంటి డౌట్ లేకుండా తినొచ్చండి. బెల్లం కానీ పంచదార కానీ ఉపయోగించుకోకుండా ఏ విధంగా చేశాననేది చూసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కాన్స్టెంట్ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఒక చక్కని స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు దేవి నవరాత్రులు కదండి, అందుకని ప్రసాదానికి కంపల్సరీ పరమాన్నం అనేది చేసుకుంటాం. ఆ పరమాన్నాన్ని ఈరోజు నేను కొంచెం వేరేగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అదేంటంటే తాటి బెల్లంతో ఈరోజు పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి తాటి బెల్లం, ఇదిగోండి మంచి సువాసన వస్తుందండి. తాటి బెల్లం తాటి కల్లుతోటి తయారు చేస్తారంట ఈ బెల్లాన్ని. చాలా మంచిది అనమాట, హెల్త్కి చాలా మంచిది బెల్లం. షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా సరే అస్సలు ఆలోచించలేకోకుండా తినేయచ్చు అనమాట. ఈ బెల్లాన్ని ఎవరు యూజ్ చేస్తారంటే ఆడపిల్లలు పుష్పావతి అయినప్పుడు ఈ బెల్లం చక్కగా కోరి చాకుతోటి కోరి ఆ పొడి చేసి తినిపిస్తారు. అలాగే బాలింత్రాలప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా ఈ బెల్లం పెడతారనమాట. ఎందుకంటే చాలా బలం అంటండి ఈ బెల్లము. ఈ బెల్లం తినటం వల్ల లోపల గర్భాశయంలో ఉన్న ఏదైనా తేడా ఉన్నా కూడా ఇదంతా కూడా క్లియర్ చేస్తుందంట ఈ బెల్లం. అందుకని లేడీస్కి మాత్రం తప్పకుండా డెలివరీ అయిన తర్వాత పుష్పవతి అయిన తర్వాత ఈ రెండు సందర్భాల్లోని ఈ బెల్లాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. చూస్తారు ఎంత వెడల్పుగా ఉందో. ఇదిగోండి, ఈ బెల్లం ఎక్కడ దొరికినా సరే మీరు వదిలిపెట్టకండి. ఎంత రేట్ అయినా సరే కొనుక్కోండి, ఇంట్లోకి యూజ్ చేసుకోండి. బెల్లంతో టీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే పిట్టి చేస్తాం కదా, ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు పిట్టి, ఆ పిట్టిలో కూడా ఇదే బెల్లం వేసి కలిపి పెడతారనమాట. చాలా హెల్దీ. షుగర్ పేషెంట్లు కూడా ఏం భయపడక్కర్లేకోకుండా ఎటువంటి స్వీట్ చేసినా కూడా ఈ బెల్లంతో బ్రహ్మాండంగా తినొచ్చు. ఓకేనండి, ఈరోజు నేను ఈ బెల్లంతో పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాను. దేవి నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే పరమాన్నం చేసి నైవేద్యంగా పెట్టుకుంటాం కదండి. ఈ బెల్లంతో చేసి చూడండి. ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నా కూడా పాపం వాళ్ళు బ్రహ్మాండంగా తినొచ్చు అనమాట. ఓకేనండి, ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది చూద్దరు. కానీ ఇదిగో ముందుగా బియ్యం తీసుకోవాలండి. నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం వేస్తున్నాను. ఈ శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఒక పావు గంట సేపు నానబెట్టాలన్నమాట. రెండు గ్లాసుల బియ్యానికి 1 లీటర్ వరకు నీళ్లు పోయాలండి. 1/4 గ్లాసు సగ్గుబియ్యం వేస్తున్నానండి. ఇవి కూడా ఒకసారి కడిగేసి మనం బియ్యంలో వేసేసుకోవాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత 15 నిమిషాలు నానబెట్టాలండి. ఇదిగోండి తాటి బెల్లం, చూసారా ఎలా ఉందో, ప్యూర్ అనమాట. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. అసలు ఏ విధంగానూ కల్తీ లేకోకుండా తయారు చేసిన బెల్లం అనమాట. ఇదిగో మనకి ఈ వైపుని తెలిసిపోతుందండి. ఇదిగో చూడండి, చాప మీద అంటే తాటాకుల చాప అల్లుతారు. ఆ తాటాకుల చాప చాలా మందికి తెలిసే ఉంటుంది. తాటాకుల చాప మీద వేసి చేసిన బెల్లం అనమాట. ఇదిగో మీకు ఇక్కడ ఇలాగ స్క్వేర్ లో కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఎంత బాగుందో బెల్లం. ఇదిగోండి బెల్లం ఇలా పొడి చేసాను. ఈ తాటి బెల్లం ఇలా కొంచెం బ్లాక్ కలర్ లో ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ బౌల్లో వేసేసుకోవాలండి బెల్లం అంతాను. వేసేసి ఒక గ్లాస్ తోటి గ్లాసుడు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాలన్నమాట. కొలత అనేది ఏమీ లేదండి. వాటర్ ఒక చిన్న గ్లాస్ తోటి వేసుకుంటే సరిపోతుంది. బెల్లం కరగడానికి మాత్రమే వేసుకోవాలి. ఇదిగోండి స్టవ్ మీద పెట్టేశాను, బెల్లం కరిగితే సరిపోద్ది. ఇదిగోండి రైస్ కూడా పొయ్యి మీద పెట్టేశానండి. బియ్యము అలాగే సగ్గుబియ్యము 2 కలిపి నానబెట్టాను కదా, ఇవి కొంచెం ఇలా ఉడుకుతూ ఉండగా ఇంకా సగ్గుబియ్యం కూడా సరిగా ఉడకలేదండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటేస్తుంది. అలాగే ఇదిగోండి బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. ఈ తాటి బెల్లం అనేది కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుందండి. ఇదిగోండి చక్కగా కరిగిపోయింది కాబట్టి ఇది వడబోసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో నలకలు కానీ ఏమన్నా ఉంటాయి కదా, అందుకని వడగట్టాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న కళాయి పెట్టానండి. కళాయిలో ఒక పెద్ద స్పూన్ తోటి 1 స్పూను నెయ్యి వేసాను.
నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక చిన్న కప్పుతోటి కొబ్బరి ముక్కలు వేసానండి. పచ్చి అయినా వేసుకోవచ్చు, ఎండిన కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు ముందే వేసేసామంటే తొందరగా వేగిపోతుంది కదండి, అందుకని బాగా ఈ కొబ్బరి ముక్కలు వేగిపోయిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేయాలి. ఇలా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందామండి. ఈ లోపల అన్నం చూసారా చక్కగా ఉడికిపోయింది. అన్నము సగ్గుబియ్యం కూడా సమానంగా ఉడుకుతాయి అన్నమాట, రెండు కలిపి నానబెట్టేస్తేనే. ఇలా ఉడికిపోయిన తర్వాత నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత మనం పాకం పట్టుకున్న ఈ తాటి బెల్లం అంతా వేసేసుకోవాలి. ఇదిగోండి, వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. కలర్ చూసారా, కొంచెం కలర్ చక్కగా బ్రౌన్ కలర్ ఎంత బాగుందో. మనం మామూలుగా నార్మల్ బెల్లం వేస్తే ఇంత మంచి కలర్ రాదండి, తాటి బెల్లానికి మాత్రమే వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి చక్కగా ఉడికిపోయిందండి. బెల్లం కూడా బాగా ఉడకాలన్నమాట రైస్తో పాటు, అప్పుడే మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు చిక్కని పాలండి, ఒక 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. బాగా మరిగిపెట్టేసిన పాలు అనమాట, అప్పుడే చిక్కగా ఉంటాయి. ఓకేనండి. ఇవి బాగా కలిపేయాలి. కలిపిన తర్వాత పాలు కూడా పోసాం కదా, ఈ పాలు కూడా కొంచెం బాగా ఉడకాలండి, అప్పుడే ఈ అన్నంకి ఈ పాలు బెల్లం బాగా పట్టుకుంటుంది అనమాట. ఇదిగో చూసారా తిక్కుగా అయిపోయింది ఇందులో జ్యూస్ అనేది. ఇప్పుడు ఒక 4-5 యాలకులు ఇలా పొడి కొట్టేసి వేసేసుకోవాలి. అలాగే మనం వేగించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు కూడా నేతితో పాటే వేసేసుకోవాలండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలన్నమాట. ఇది చూసారా ఎంత బంగారు కలర్లో ఉందన్నమాట, చూస్తుంటేనే నోరూరిపోతుందండి. మనము ఈ నవరాత్రుల్లోని ఏదో ఒక రోజు కంపల్సరీ పరమాన్నం చేసి పెట్టుకుంటాం కదా, అదేవిధంగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంటిలో పాది హ్యాపీగా తినవచ్చు. ఓకేనండి. ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇక స్టవ్ ఆఫ్ చేసాను. చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఓకేనండి. నచ్చిందా మీకు? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి దేవి నవరాత్రుల సందర్భంగా నేను చేసిన తాటి బెల్లంతో పరమాన్నం అనమాట. చక్కగా ఇందులో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ఇవన్నీ వేసి, నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసి చేశాను. సగ్గుబియ్యం కూడా వేసి చేశానండి. చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం వేసుకుంటే కొంచెం లైట్గా జిగురు అనేది వస్తుంది అనమాట. అలా వస్తేనే ఈ పరమాన్నానికి మంచి రుచి అనేది వస్తుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఓకేనంటే తయారు చేసే విధానం చూస్తారు కదా, మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ పరమాన్నం ఎవరైనా సరే తినొచ్చు అనమాట, ఎందుకంటే తాటి బెల్లంతో చేసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఏం ప్రాబ్లం ఉండదు అనమాట, పేషెంట్లు కూడా తినొచ్చు. ఓకేనండి. మనం ఏదైనా నైవేద్యం చేసుకుంటే పాపం ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే వాళ్ళు తినడానికి చాలా భయపడతారు, పెట్టడానికి కూడా మనం భయపడతాం. అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా తాటి బెల్లంతో ఇలా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. రుచికరమైన నైవేద్యం అనమాట ఇది. అమ్మవారికే కదండి, ఇంట్లో అందరికీ కూడా ఇష్టమైన నైవేద్యం ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా బాగుందండి, బాగా కుదిరింది అనమాట. కలర్ అయితే మాత్రం కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ ఉంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మంచి చిక్కని పాలు వేసి చేసుకోవాలి. ఓకేనండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.